श्रीपरमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగోరెదను. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మణీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని అందురు. కాని యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు గావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినవి. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. కాని శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితముగాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీయును దుఃఖకారములే అని భావించి శారీరక క్లేశములకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. అకుశకర్మలను ద్వేషింపనివాడు, కుశలకర్మలను యందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః
యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అని 3 విధములుగా ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలేను. కాని కర్మఫల త్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధి అందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలంతు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వభావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థములయందును కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములను అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రం నందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము.
యత్ కృత్స్నవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దానియందే ఆసక్తిని కలిగించినటిదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మయని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. పరిణామము, హాని, హింస సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితంగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. అయుక్త ప్రాకృత స్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్తుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణం నందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను లక్షణములను గలవానిని తామసకర్త అని అందురు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. యయా ధర్మమధర్మంచ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు.
ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయి శక్తిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. కానీ ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయి శక్తిని రాజసధృతి అని అందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరతశ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవము సమయమునందు అమృతతుల్యంగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖం అందురు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదముల వలన ఉత్పన్నములగు సుఖమును తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. పృథివీ అందుగాని ఆకాశమునందుగాని దేవతలయందుగాని మరే ఇతర లోకములయందుగాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. శమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, వేదశాస్త్రములయందును ఈశ్వరునియందును పరలోకాదులయందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవి అన్నీయును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుట, పరిపాలించుట మొదలగునవి అన్నీయును క్షత్రియుల స్వాభావిక కర్మలు.
కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నీయును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యశ్చ సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరించబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషముతో కూడియేయుండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందును ఆసక్తి లేనివాడును స్పృహారహితుడును అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాషీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలిక అయిన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికినీ శోకింపడు, దేనిని కాంక్షింపడు,
సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటివాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలయందును కర్తృత్వభావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహంచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదువు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగుదువు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఓ కౌంతేయ, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయములయందును పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరల చెప్పుచున్నాను. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిల్పుము. నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము.
ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించెదను. నీవు శోకింపకుము. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కానివానికిని భక్తి రహితునకును వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ తెలుపరాదు. అట్లే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. నాయందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మలను ఆచరించు మనుషులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతని వలెగాని అతనిని మించిని గాని నాకు ప్రియమైన వాడు భూమండలముల మరి ఒకడెవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. కచ్చిదేతచ్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయరహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. ఇది అద్భుతమైనది, తనువును పులకింపజేయునది. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీ భగవానుడు అతనికి చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంసృత్య
సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకిత గాత్రుడనగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలును సర్వ విజయములును సకలైశ్వర్యములును సుస్థిరమైన నీతియూ ఉండును అని నా నిశ్చితాభిప్రాయం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.